సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణలోని 6 జిల్లాల్లో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్ 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. 39,748 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 6 జిల్లాల్లో 84 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఇదే రోజు ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. దీనికోసం 12 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంస్థల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఎలక్షన్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందిస్తారు. శ్యామ్, అక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయంటారు? ఉదయం 7 గంటల నుండి సింగరేణి ఎలక్షన్స్ అయితే మొదలయ్యాయి. మొత్తం మీద ఈ సింగరేణి 7వ దఫా ఎన్నికలు మాత్రం ఈ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. సాయంత్రం 7 గంటల తర్వాత ఈ ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద మంచిర్యాల జిల్లా, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి గనులన్నింటినీ కలిపి బెల్లంపల్లి రీజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీజన్ లో 31 కేంద్రాలను, పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ 31 కేంద్రాల్లో దాదాపు 14,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ముఖ్యంగా బెల్లంపల్లి డివిజన్ లో 985, అదేవిధంగా మందమరిలో 4,876, అదేవిధంగా శ్రీరాంపూర్ లో 9,124 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దీని అంతటిని కూడా బెల్లంపల్లి రీజన్ లో 170 మంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిలో పాల్గొనున్నారు. మొత్తం మీద శ్రీరాంపూర్ డివిజన్ లో 86 మంది, అదేవిధంగా బెల్లంపల్లిలో 60 మంది, మందమరిలో 30 మంది అధికారులు మాత్రం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద ఈ అంతటిని కూడా ఒక ఆడియో వ్యక్తి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత 7 గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. ఈ రోజే ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద 93 బ్యాలెట్ బాక్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి కార్మికుడికి ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఇదంతా కూడా సీక్రెట్ బ్యాలెట్ రూపంలో ఓటింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 30% మాత్రం ఓటింగ్ అయితే జరిగింది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.